ముఖ్యంగా ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ వచ్చిన గ్రామ సర్పంచులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు నిన్న వచ్చిన పర్యటనకి మన ఎమ్మెల్యే గౌరవనీయులు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారు ఏమేమో సర్పంచ్ నాన్నగారికి ఒక ప్రజా ప్రతినిధి, పంచాయతీలో ఎన్నుకున్న నాయకుడు, ఆయన్ని ఎట్లా ఎన్నుకున్నారో నన్ను అట్లా ఎన్నుకున్నారు, ఒక్క వీకటార ఎద్దులతో సమానమా అది ఇది అని ఎట్లా దుర్భాషలాడినాడు. కాబట్టి ఎన్నో నిధులు అక్రమంగా తినేనని, నాకు వచ్చేది చిన్న పంచాయతీ, మాకు వచ్చేది 3 లక్షల చిల్లర 4 లక్షలు దేవుబెట్ట మా ఊరు ఒకటే వచ్చేది. కానీ దాంట్లో శానిటేషను, మోటార్లు, డ్రైను ఒకటికే సరిపోతుంది. జలజీవన్ కింద 70 లక్షలు శాంక్షన్ అయితే 90% మేము పూర్తి చేసినాము. వాళ్ళ టీడీపీ నాయకులు వచ్చిన తర్వాత దాన్ని మాకు కమిషన్ పర్సెంటేజ్ వాళ్ళ లేకపోతే పని ఆఫ్ చేయొద్దంటే వాళ్ళు అదే ఆఫ్ చేసుకుని పోయినారు. ఇది గౌరవంగా మాట్లాడే పద్ధతి కాదు. నేను కానీ ఒక ప్రజాప్రతినిధి, విలువలు మాకు నేను మాట్లాడాలంటే మాట్లాడగలను, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఆయన మాట్లాడింది ఆయన విజ్ఞాపనకే వదిలేస్తాం. అందుకోసం ఇవన్నీగా అదే కేసులు మా నాన్న బివి మోహన్ రెడ్డి కట్టించిన చావిడే అని చెప్తాడు, కానీ నీవు చేసిన అభివృద్ధి ఏముంది ఎప్పుడన్నా కానీ అదే చెప్తాడు. మేము ఫారం నుంచి 2,70,00,000 7 కిలోమీటర్లు తార్ రోడ్ అయింది. నాడు నేడు కింద స్కూలు 60 లక్షలు 18 లక్షలు నాడు నేడు కింద అయింది. సచివాలయం 38 లక్షలు. నువ్వు నిన్న ప్రోగ్రాంలో భోజనం చేసిన సచివాలయం మా జగన్ వైఎస్ఆర్ మా సీఎం కట్టించిన సచివాలయంలోనే భోజనం చేసింది. లేకపోతే నీ చావుడి మీ నాయన కట్టిన దాంట్లోనే కూర్చుండబేకైతుండే. హాస్పిటల్, రైతు భరోసా, అన్ని పనులు చేసినాం. నాడనేడికి ఇంటి గడప వైఎస్ఆర్ కింద 20 లక్షలు సీసీ రోడ్లు, ఇవన్నీ నీకు కనపడటం లేదా? నీవు వచ్చిన తర్వాత 16 నెలలు అయింది. నీవు చేసిన ఘనకార్యాలు పంచాయతీ బిల్లులు ఆపడము, వాడికి ఫోన్ చేసి సర్పంచ్ బిల్లు పెట్టడం ఆపడం తప్ప నీ ఘనకార్యం చేసింది ఏం లేదు. అందరికీ ధన్యవాదాలు. ఇంతటితో నేను మల్కాపురం గ్రామ సర్పంచ్ దేవేంద్ర గౌడ్ గారు, మల్కాపురం పంచాయతీ. సమావేశమైనటువంటి ముఖ్య అతిథులైనటువంటి డిప్యూటీ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశం మాట్లాడడం తెలియజేయడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసినటువంటి మీడియా మిత్రులకు, మా సర్పంచులకు, ప్రజాప్రతినిధి నాయకులందరికీ కూడా మరి ఈరోజు నిన్నటి దినమున జయనాగేశ్వర రెడ్డి గారు ఏదో జిహెచ్ ప్రోగ్రాంతో మల్కాపురం వెళ్ళినాడు. మల్కాపురం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి దేవేంద్ర గౌడ్ సర్పంచ్ గారిని అవమానపరిచే మాటలు మాట్లాడినాడు. మరి తనతో పాటు ఆయన కూడా ప్రజాప్రతినిధే, రాజ్యాంగబద్ధమైన ఒక గ్రామానికి సర్పంచ్, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయన కూడా, డాక్టర్ డివి జయనాగేశ్వర రెడ్డి గారు కూడా అవమానపరచడము బాధాకరంగా ఉంది. మరి అదేవిధంగా అక్కడ అభివృద్ధి చేయలేదు అని ఎన్నో మాటలు అవమానపరిచినారంట. మరి దానికి వచ్చే ఇన్స్టాల్మెంటు 3 లక్షల చిల్లర వస్తుంది. దాంతో ఎంతో లైట్లు, వాటరు, మరి శానిటేషన్, వాళ్ళకి జీతాలు, బోర్లు అన్నీ పనులు జరుగుతుంటాయి. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అనేటువంటివి అన్నీ నాడు నేడు హై స్కూలు మండల హై స్కూల్ కూడా రిపేర్ అయింది. మరి అదే గ్రామ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయం, ఆర్బీకే, హెల్త్ క్లినిక్, డాక్టర్లది అన్నీ పూర్తి కూడా ఆ గ్రామంలో సదుపాయాలు అందుతున్నాయి. మరి ఇంతకంటే
వచ్చిన ప్రభుత్వం అన్ని వ్యయ పథకాలన్నీ చేస్తూ ఉంటే ఆ గ్రామాల్లో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి అదేవిధంగా ఒకరి నుంచి ఒకరు గ్రామాల్లో ఒక పెద్దవాళ్ళయి గ్రామాల్లో వ్యతిరేకత చేస్తూ సర్పంచ్ని ఇబ్బంది పెడుతూ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ ఆయన పనులు చేసినాడు, మేము పనులు చేస్తాం. ఒక గ్రామానికి ప్రజాప్రతినిధిగా అయినటువంటి హక్కులు ఎన్ని ఉన్నాయో మండల అనే ఒక నాయకులు కూడా ఆ సభలో పాల్గొన్నారంట. వాళ్ళు వార్డు మెంబర్ గెలిచినారు, సర్పంచ్ గెలిచినారు. మరి వాళ్ళకి మండల పరిస్థితి పదవులు ఇచ్చినారు వాళ్ళు జైనాశ్వరరెడ్డి గారు. మరి ఆయన కూడా 6 లక్షలు నిధుల్ని వెనక్కి పంపిస్తున్నారు, పనులు డెవలప్ చేయలేదని చెప్పినాడంట. మరి ఆయన ఎవరో కాదు, తుమ్మలం వెంకటేశ్వర్లు అంట, మండల నాయకుడు. మరి 6 లక్షలు నిధులని వెనక్కి ఎలా పంపుతారో అది రాజ్యాంగబద్ధమైన పంచాయతీ చట్టమే చూసుకుంటుంది. అక్కడ తప్పులు అనేదానికి ఒక ఎంపీడీఓ ఉంటారు, యుఆర్డీ ఉంటుంది. పంచాయతీరాజ్ చట్టం పైన అందరూ అధికారులు ఉంటారు. పంచాయతీరాజ్ చట్టంలో ఒక పంచాయతీ సెక్రటరీ, ఒక సీఎంకి సిఎస్ ఎట్లో ఒక పంచాయతీ సెక్రటరీ సర్పంచ్కి సిఎస్ ఎట్లే అనుకున్నా. కానీ ఏది వర్క్ జరిగినా దానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోయి ఎస్టిమేట్ వేస్తాడు, తీర్మానం ఇస్తాడు, బిల్లులు ఇస్తాడు. మరి ఆ సర్పంచ్ను బిల్లులు పెట్టే టైంలో ఇబ్బందులు పెడుతుంటారు. మరి ఇంతకుముందు కూడా డిపిఓ దగ్గర కర్నూలు పోయినాం, ఆ బిల్లులు సాల్వ్ చేసుకోవడానికి. వివాడి మేడం దగ్గర కూడా మాట్లాడినాం, అధికారులను ఇబ్బంది పెట్టడం. మరి ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకునేటువంటి వ్యక్తిని ప్రజాస్వామ్యము పదవి కోల్పోయేంత వరకు ఆ వ్యక్తి పైన ఏదైనా చట్టవిధమైన మీరు కేసులు వేయాలనుకుంటే తప్పులు చేస్తే కేసులు వేసుకోవచ్చు. కానీ ఆయన చేసినటువంటి పనులకి బిల్లులు పెట్టకుండా మేము పనులు చేస్తున్నాము మాకు బిల్లులు పెట్టండి అని అడగడము ఎంతో దురదృష్టకరం. మరి ఇలాంటివి మండలంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ జరుగుతున్నాయో లేదో తెలియదు మాకైతే. మరి సర్పంచులకి గౌరవ మర్యాదలు లేకుండా ఎమ్మెల్యే గారు ఎద్దులతో సమానం పోల్చినాడంట. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే ఆ ఎద్దులైనా మాట ఉంటాయేమో కానీ సర్పంచ్ పనిచేయడని అన్ని పథకాలన్నిటినీ గ్రామంలో చూపించి చేసినటువంటి వ్యక్తికి మళ్ళీ ఈరోజు డ్రైన్ క్లినిక్స్ చేయడానికి చేత కావడం కాదా అంటారా? చేయిస్తాడు. ఆయనకి పెట్టుకోవడానికి బిల్లులకి అవకాశం ఇవ్వకుండా టీడీపీ వాళ్ళు దాని గురించి అడ్డుకోవడం వల్ల ఆయన నేనెందుకు చేయాలో వాళ్ళు నా బిల్లులు ఆపుతుండాలని చేతులు ముడుచుకొని ఊరికే ఉన్నాడే తప్ప ఒక ఎమ్మెల్యే వస్తే ఆ ప్రోగ్రామ్స్కి క్లినిక్ చేయడానికి ఆయనకి చేతగానంత వాళ్ళేం కాదు. ఒక ప్రజాప్రతినిధికి అవమానం జరగడం అనేది ఒక ఎమ్మెల్యే జైనాశ్వరరెడ్డి గారికి కూడా అవమానం జరిగినట్లే అనుకొని మరి ఈ సమావేశం మీడియా మిత్రులందరకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు కోటేకల్ లక్ష్మణ, జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ, సర్పంచ్. ఈ మీడియా సమావేశానికి ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏమిటి అంటే నిన్నటి దినం మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బివి జైనేశ్వరరెడ్డి గారు మల్కాపురం గ్రామానికి వెళ్ళడం జరిగింది. మరి ఆయన అక్కడ వెళ్ళి ఏదైనా గ్రామంలో అభివృద్ధి చేసే విధంగా ఉంటే మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన కనీసం ఇప్పటికి కూడా 16 నెలలు పైగా అయింది. మరి ఆ రోజు నుంచి కూడా ఏదైనా చేసిన విధంగా నేను చేశానని చెప్పుకోవచ్చు, తప్పైతే లేదు. కానీ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారిని ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడు, గ్రామంలో ఉన్న నాయకుడు. ఆ గ్రామంలో ఏం చేయాలనేటువంటిది ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఈరోజు వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆయన ప్రతిరోజు కూడా ఇక్కడ వచ్చి అధికారులతో చర్చించుకొని ఏం చేయాలనేటువంటి విషయం రోజు తిరుగుతూనే ఉన్నాడు. కానీ నీవు ఏమి తెలియనట్టుగా ఆ గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఎవరో
చెప్పినటువంటి మాటలు విని ఆయనను ఏం పీకుతున్నాడు అనేటువంటి మాటలు నిజంగా ఈరోజు చాలా బాధాకరం. ఎందుకంటే మాటలు అనేటివి చాలా ఈజీగా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఆయన నన్ను అన్నాడని నిన్ను కూడా ఆయన కూడా అనొచ్చు, కానీ అది గౌరవం కాదు. ఎందుకంటే నీ స్థాయికి తగ్గట్టు మాటలు కాదు. మరి ఈరోజు ఆయన మాట్లాడడం చాలా బాధాకరం కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గ్రామ పంచాయతీలో సర్పంచులు పడుతున్నటువంటి అవస్థలు మా సర్పంచులకే తెలుసు. ఎందుకంటే మీరు చూస్తూనే ఉంటారు, మీకు కూడా తెలిసే ఉంటుంది, కానీ ఏదో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడారు. వాళ్ళకు వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వస్తే ఆ గ్రామంలో శానిటైజ్ కావచ్చు, మరి తాగునీటి సమస్య ఏదైనా కుళాయిలు అయితేనేమి, నిజంగా ఆ గ్రామంలో ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాలు వాళ్ళు తెలుసుకుంటే ఎంత అవుతుంది అనేది కూడా దాన్ని లెక్కేసుకోలేరు. వచ్చిన అమౌంట్ కంటే రెట్టింపు వాళ్లకు సొంత డబ్బు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకరో ఇద్దరు మీ టీడీపీలో సర్పంచులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి ఎంత అమౌంట్ వస్తుంది పంచాయతీలకి, వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం వాళ్ళని క్లారిటీ అడిగి తెలుసుకోండి. వీళ్ళు నిజంగా ఈరోజు వాళ్ళు 5 లక్షలు ఆయన బ్లాక్ చేశాడనేటువంటి విషయము, ఆయనకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆయన ఖర్చు పెట్టి చేసినటువంటివి బిల్లులు పెట్టుకోవడానికి డైలీ ఎంపీడీఓ గారిని కానీ యుఆర్డీ గారిని కానీ అడగడం జరిగింది. వాళ్ళు మీ టీడీపీ వాళ్ళు ఎవరో కార్యకర్తలు వచ్చి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో మాకు సగం భాగం మేము పనులు చేస్తామని వచ్చి అడ్డుకొని ఎంపీడీఓని యుఆర్డీని వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళు కూడా మీ అధికారం పార్టీ ఉంది కదా అని ఈరోజు మీకు భయపడి సర్పంచులకు కూడా బిల్లులు పెట్టడం ఆపేశారు. మరి అది కాకుండా నువ్వు ఈరోజు ఏదో గ్రామంలోకి వెళ్ళి ఆయన్ని విమర్శించి మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరం. నిజంగా తెలుసుకోవాల్సిన విషయం ఏది అంటే, ఇప్పుడు పంచాయతీకి ఆ పంచాయతీ తగ్గట్టు ఎంత అమౌంట్ వస్తుంది, ఆయన ఏం చేస్తున్నాడు, ఇంత అమౌంట్ వచ్చింది, ఆయన చేసిన అభివృద్ధి ఏం పెడుతున్నాడని అడుగు, తెలుసుకోండి అధికారులను. అది కూడా కానీ నువ్వు నోటికి వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే నువ్వు గౌరవ ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాబట్టి ఈ స్థాయికి తగ్గట్టుగా ఆ మాటలు మాట్లాడడం మంచిది కాదని మేము ఈరోజు మీకు విన్నవిస్తున్నాం. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఏ అభివృద్ధి లేదు అని ఈరోజు నువ్వు చెప్తున్నావు. చెన్నకేశవరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఎక్కడ ఏం చేయలేదు అనేటువంటి విషయం నువ్వు బయటపెడుతున్నావు. కరెక్ట్, ఓకే. ఏ గ్రామానికైనా సరే నీవు ఈరోజు ఏ గ్రామానికైనా సరే మీరు రండి, మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము వస్తాం. గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో నీవు చెప్పుకోండి, మేము చెప్తాము. మేము చెప్పేది కాదు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాం. నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి ఏది, ప్రతి గ్రామంలో సచివాలయాలు అయితేనేమి, ఆర్బీకేలు అయితేనేమి, ఈరోజు ప్రతి గ్రామంలో కూడా నిజంగా మండలాల వేజ్గా ప్రజలు వెళ్ళకూడదనేటువంటి ఉద్దేశంతో గ్రామాల్లోనే ఈరోజు ప్రతి అధికారి ఉండి రైతులకు అక్కడే సేవలు అందేటువంటి ఉద్దేశంతో ప్రతి గ్రామాన్ని కూడా అంత మంచి చేసినటువంటి నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా ఎమ్మెల్యేలనైనా సరే, మా సీఎంనైనా సరే ఎక్కడ కూడా మీరు ఏ వ్యక్తి కూడా చూపనట్టు చేసినటువంటి నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారిని ఏ గ్రామంలో పోయినా నువ్వు ఒక మాట అంటున్నావు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడ ఏమి చెయ్యలేదు అని. సరే, మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు నువ్వు ఒకసారి మా గ్రామంలోకి రావడం జరిగింది, మీటింగ్ పెట్టావు. ఎందుకంటే గ్రామంలో కూడా నీవు ఇంతకుముందు అయితే ఎప్పుడు కూడా రాలేదు. రావడం ఫస్ట్ ఒకటోసారి వచ్చావు, రెండోసారి వచ్చావు. ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పావు, 3 నెలలకు గాను ఈ ఊరిలో తాగడానికి నీళ్ళు లేవు, ఇంటింటి కొలాయి వేపిస్తా, బోర్లు వేపిస్తా, 3 నెలలకి వేపిస్తే గ్రామంలోకి వస్తా, లేకుంటే రాను అని చెప్పావు. ఓకే,
ఇది మళ్ళీ ఒక 4 నెలలకు 5 నెలలకు మా గ్రామంలోకి వచ్చావు. ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి ఏమేమి చూపించడానికి వచ్చావా, లేకపోతే మా గ్రామాన్ని చూడడానికి వచ్చావా? మాట ఇచ్చిన తర్వాత ఏదైనా చేస్తా అంటే చేసి చూపించాల. ఇప్పటి వరకు మా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు మా గ్రామాల్లో ఏదైనా వేరే వారు పార్టీ, నిజంగా నువ్వు పార్టీ టీడీపీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నావు, తప్పనడం లేదు, నువ్వు చెప్పచ్చు, అడగచ్చు. కానీ ఇంతకుముందు నువ్వు ఉన్నటువంటి, ఇంతకుముందు కూడా గెలిచారు కదా, ఇంతకుముందు కూడా మీరు ఎమ్మెల్యే కదా, మా గ్రామాల్లో ఎక్కడైనా 10 రూపాయల పని చేశావా అని నేను అడుగుతున్నాను. ఎక్కడైనా సరే చేయలేదు. మా చెన్నకేశవరెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఏ నాయకుడు కానీ మా గ్రామాల్లో 10 రూపాయల పని చేయలేదు. ఆయన్ని విమర్శిస్తావు నీవు మా గ్రామాల్లో వచ్చి, ఆయన ఏమి చేయలేదు అని. ఆయన తప్ప మా గ్రామాల్లో కాలినడక నడవడానికి కూడా రాదు. మా గ్రామం కడిమెట్ల గ్రామం, మొత్తం కొండలు ఎక్కి దిగాల. ఈరోజు మా గ్రామంలో మొత్తం సీసీ రోడ్లు, ఎక్కడైనా చూసినా సీసీ రోడ్ల మీదే నడుస్తున్నాం. ఏది ఊరు వల్ల? మా చెన్నకేశవరెడ్డి గారి దయ వల్ల. ఆయన 87 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, 84-85 సంవత్సరాలు ప్రతి గ్రామానికి ఏదైనా సమస్య ఉంది అంటే ఆ గ్రామంలో వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఏముంది, ఏం చేయాలనేటువంటి విషయాన్ని క్లియర్ కట్గా వెళ్ళి ఆయన చూసి దాని అభివృద్ధి పరంగా ఏదైనా తీసుకెళ్లే నాయకుడు మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు. కానీ ఆయన్ని విమర్శిస్తున్నావే ఈరోజు. నువ్వు చేసినటువంటి అభివృద్ధికి మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి చాలా తేడుంది. ఒక రైతుకు ఏం చేయాలనేటువంటి విషయం కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఒక రైతు. ఈ రోజుకైనా పొద్దు పొడిస్తేనే ఆయన పొలంలోకి వెళ్ళి ఆయన ఏం చేయాలనేటువంటి విషయం, అంటే పొలాల్లో ఏం చేయాలనేటువంటి విషయం ఆయనకి బాగా తెలుసు. ఈరోజు మరి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారిని కూడా ఎక్కడ వెళ్ళినా ఆయన మాట వెళ్ళబెడుతున్నావు, కానీ అది చాలా తప్పు. ఆయన మా గ్రామమే కాదు, ప్రతి గ్రామంలో కూడా ఎవరికి అన్యాయం జరగకుండా, పేదలకి అన్యాయం జరగకుండా, నా దగ్గర ఉన్నటువంటి నాయకుడు అని కూడా ఎక్కడా కూడా ప్రిఫరెన్స్ చేయకుండా, ఎవరైతే పేదవాళ్ళు, ఎవరైతే రైతులు, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్క ముందడుగు వేసినటువంటి నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు. ఏ గ్రామాల్లో ఏవైనా ఈరోజు ఆయన్ని ఒక మాట ఎత్తున్నారు, ఇంతకు ముందున్న ఎమ్మెల్యే ఏం చేయలేదు అని. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, రైతులు ఎక్కడైనా. ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? రైతు ఏదైనా నష్టపోతే పంట ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవడానికి ఫ్రీగా పోయి పాస్బుక్లు, ఆధార్ కార్డు తీసుకొని పోయి మేము అప్లై చేసుకొని ప్రతి రైతు అప్లై చేసుకుంటే పంట ఇన్సూరెన్స్ వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పంట ఇన్సూరెన్స్ చేసుకోవాలి అంటే దానికి ఒక ఫిక్స్డ్ రేటు, బుడలకి ఒక 2000, 3000, ఉల్లికి ఇంత, మిరపకింత అని దాంట్లో ఫిక్స్డ్ అమౌంట్ కట్టి అప్లై చేసుకోవాలంట. ఇది ఎక్కడ న్యాయమో మరి? రైతులు వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోలేక లేకనే కష్టపడుతుంటే మరి వాళ్ళు అమౌంట్ కట్టి పంట ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవాలట. ఇది రైతులు బాగుపడే విధంగానే నడుస్తున్నారా? మీరు ఆలోచిస్తున్నారా? మొన్న ఉల్లిగడ్డలకి రేట్ లేక ఒక రేట్ ఫిక్స్ చేశారు 1200 అని. కొన్ని రోజులకి ఏం చేశారు? హెక్టార్కి మనం 50,000 ఇస్తామో ఆ ఉల్లిని మార్కెట్కి తేవద్దండి. సరే, ఓకే, మంచి మాట ఇది. ఇప్పుడు దానికి అప్లై చేసుకునేక వెళితే ఇంతకు ముందే ఫైనల్ అయిపోయింది. అది మేము అప్పుడు పంట నమోదు చేసినప్పుడే చేశాము, ఇప్పుడు అప్లై చేసుకోవడానికి లేదు. ఎవరికి అప్లై చేస్తున్నట్టు, ఎవరికి డబ్బులు ఇస్తున్నట్టు, ఎవరు తీసుకుంటున్నట్టు? రైతులు తీసుకోకపోతే ఎవరిది? ఏదో ఒక రకంగా మోసపూరితంగా చేస్తున్నటువంటి కుట్ర. రైతు పంట వచ్చినప్పుడు వాళ్ళు పంట నమోదు చేసుకోవాలి, సైడ్లో తిరుగు, వాళ్ళు నిజంగా ఉల్లి వేసినారా, మిరప వేసినారా అనేటువంటిది వెళ్ళి చూసి వాళ్ళు అప్లై చేసుకోమను. ఇష్టం వచ్చినట్లు మనము ఒక ఏదో మాట్లాడడం, ఎక్కడైతే అక్కడ సర్పంచులను విమర్శించడం, ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి
నువ్వు పెద్దవాడు, మాకంటే మేమేదో చిన్న చిన్న పదవుల్లో ఉన్నాం, మేమైనా మాట జారినా ఒకవేళ మాకు ఏదైనా ఇచ్చేయచ్చు, కానీ మీరు పెద్దవారు, గౌరవ ఎమ్మెల్యే గారు కాబట్టి ఇలాంటివి ఎక్కడైనా నీవు ఏదైనా మాట్లాడుకున్నప్పుడు నీవు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చెప్తే దాన్ని కాకుండా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం చూసి ఆయన నిజంగా అభివృద్ధి చేస్తున్నాడా లేకపోతే గ్రామాల్లో చేయడా అనేటువంటి సర్పంచులను కూడా ఏదైనా నువ్వు పక్కన ఉన్న వారిని అధికారులను అనుకోండి, కానీ ఇలా విమర్శించేది మాత్రం చాలా తప్పు అని మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. నా పేరు కేశన్న యాదవ్, మండల పరిషత్ అధ్యక్షుడు ఎమ్మిగనూరు.